మామిడికాయ టొమాటో రెండు కలిపి పచ్చడి చేస్తున్నాను. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆనియన్ ని 2 ముక్కలు కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నా. టమాటోస్ ని ఇలా హాఫ్ ముక్కలు కట్ చేశాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. పుల్లటివి 2 మామిడికాయ ముక్కలు, ఇది కూడా యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొన్ని ఎక్కువ వేస్తున్నా. అల్లం ముక్క ఒకటి, కొన్ని వెల్లుల్లి అండ్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మంట పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికిద్దాము. 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాను. మామిడికాయలు టమాటా పూర్తిగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు యాడ్ చేస్తున్నా. ఇది బర్స్గా మిక్సీ పట్టేసాను, మరీ మెత్తగా కాకుండా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, ఈ గుండు మిర్చి, కొద్దిగా పసుపు కలిపేద్దాం ఒకసారి. పోపుని ఇప్పుడు పచ్చళ్ళు యాడ్ చేసేద్దాము. చాలా బాగుంది.